ఆ, అవును గీత, హ్మ్. నాకు ఓ చిన్న డౌట్ వచ్చింది, అడగమంటావా? డౌటా? ఏంటది? ఇప్పుడు సడన్గా ఒకవేళ మీ హస్బెండ్ వచ్చారనుకో, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? హ్మ్. హ్మ్. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఒకవేళ సడన్గా మీ హస్బెండ్ వచ్చారనుకో, నేను ఈ ఇంట్లోనే ఉన్నాను కదా, అప్పుడు నువ్వేం చెప్పి మేనేజ్ చేస్తావు? హ్మ్. ఇందులో ఏముంది? నువ్వు కేబుల్ సరి చేయడానికి వచ్చావని చెప్తా అంతే. ఏంటి? కేబుల్ వాడు అని చెప్తావా? మీ హస్బెండ్ నమ్ముతారా ఏంటి? ఏ ఎందుకు నమ్మరు? నువ్వు చూడ్డానికి అలాగే ఉన్నావు కదా. హ్మ్? ఏయ్, జోక్ చేస్తున్నావు కదా? లేదు, నిజంగానే చెప్తున్నాను. సరే, నాకు టైం అవుతోంది, నేను బయలుదేరతాను. హ్మ్. ఈసారి మీ ఆయన ఊళ్ళో లేనప్పుడు చెప్పు, అప్పుడు మళ్ళీ వస్తాను, ఓకేనా? సరేరా. సరే, నేను వెళ్తాను. హ్మ్. హ్మ్? ఏంటిది? బెల్ కొడుతూనే ఉన్నాను, తలుపు తెరవకుండా ఏం చేస్తోంది? ఉహ్, హ్, దాని సంగతి చెప్తాను. రండి. ఏంటి ఎంతసేపటి నుంచే బెల్ కొట్టాలి? నీకు వినపడడం లేదా? వంట చేస్తున్నానండి, నాకు వినపడలేదు. సరే సరే, మీరు రండి. హ్మ్. ఏయ్, ఎవడేవాడు? కేబుల్ని రిపేర్ చేయడానికి వచ్చిన అబ్బాయి అండి. కేబుల్ రిపేర్ చేయడానికి వచ్చిన అబ్బాయా? ఏయ్, నిజం చెప్పు, ఎవడేవాడు? నీ సెటప్పా? నిజంగా కేబుల్ రిపేర్కే వచ్చాడండి, ఇంతకు ముందే వచ్చాడు. నేను లేని టైంలో వాడిని పిలిపించుకుని ఇప్పుడు నేను వచ్చేసరికి మొత్తం ప్లేట్ తిప్పేస్తున్నావమ్మా? ఏమండి, నన్నే అనుమానిస్తున్నారా? నిజంగానే కేబుల్ రిపేర్ చేయడానికి వచ్చాడండి. ఆ కేబుల్ వాడి సంగతి కూడా చెప్తానుండు. అయ్యో ఏమండి? రేయ్, ఎవరా నువ్వు? నేను లేనప్పుడు ఇంట్లోకి వచ్చావు? నా భార్యకి నీకు ఎఫ్ఐఆర్ ఉంది కదా, నిజం చెప్పరా? సార్ వదలండి సార్, మీకు బుద్ధుందా లేదా? ఏం మాట్లాడుతున్నారు? హ? మీ భార్య చెప్పింది నిజమే సార్. నేను నిజంగా కేబుల్ బాయ్ని. ఏదో ప్రాబ్లం ఉందని మేడం కాల్ చేస్తే నేను వచ్చాను. అయినా ఇంటికి ఎవరొచ్చినా భార్యతో అఫైర్ ఉందని చెప్పాడమేనా సార్? హ్మ్? ఏం మాట్లాడుతున్నారు సార్? ఛే! మేడం, మ్, ప్రాబ్లం క్లియర్ అయింది. నేను మొత్తం చెక్ చేశాను. ఇక ఏ ప్రాబ్లం లేదు. ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆఫీస్కి కాల్ చేయండి మేడం. సరే సరే బాబు, నువ్వు వెళ్ళు. మీ హస్బెండ్కి ఎంత అనుమానం ఏంటి మేడం? ఎలా పోరాడుతున్నారు? మొహం చూడు మొహం. ఏంటి అలా చూస్తున్నావు? పగిలిపోద్ది. ఏమండి, హ? వచ్చిన వారు ఎవరో ఏంటో తెలుసుకోకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారా? ఇదేనా మీ భార్య మీద మీకున్న నమ్మకం? ఛే! నేను తప్పు చేసి తనను సందేహించానే. ఛే!